నాళ్ళ నుంచి చెప్తున్నారు కామయ్య గారు నాకు మంచి సంబంధం చూడమని. ఎందుకయ్యా లక్షణంగా వివాహం చేసుకున్నావు, మారేతో మీ ఆఫీస్ పక్కనే మంచి ఇల్లు తీసుకుని అద్దెకుంటున్నావు, మళ్ళీ పెళ్ళెందుకు? అది భారీ కదయ్యా బాబు. సెటప్ సెటప్. మరి జూబ్లీ హిల్స్ దగ్గర ఎవరు? అది హాలిడే సెటప్. మరి సీతాఫలం దగ్గర అది సెటప్పే. దుప్పదగా ఎంతమంది సెటప్లు మెయింటైన్ చేస్తావయ్యా నువ్వు? అవును, ఇప్పుడు నీకు పిల్ల కావాల్సింది సెటప్ కా వివాహానికా? వివాహానికే. పంతులు గారు వెళదామండి. అలాగేనమ్మా. అమ్మాయి కావాలా? అమ్మాయి కావాలా? ఎవరన్నా అమ్మాయి? నీకు సీతాఫలం ఇంట్లో ఆ సెటప్ లేదు, బాగుంటాం దాని కూతురు. ఎడవకి పెళ్లిళ్ళు కావాలి, పెళ్లిళ్ళు చులకనగా దొరకాం మేము. నాన్నగారు ఉన్నారమ్మా ఇంట్లో? ఉన్నారండి. నేనే వద్దాం అనుకున్నానమ్మా, కానీ కుదరలేదు. కాయగారు అయ్యి బాబోయ్, కూర్తాడు బాబోయ్. వారిని ఏదో రోజు నా చేతికి దొరక్కపోతావా? అప్పుడు చెప్తా. జ్యోతి, నువ్వు ఇంకా పడుకోలేదు? ఆయన ఇంకా రాలేదు కదా అత్తయ్య. ఇల్లు పెళ్ళాము గుర్తుంటే చీకటి పడకుండా ఇంటికి వచ్చేవాడు. వాడికి ఆ ధ్యాసే ఉండదు. నా కడుపును చెడబుట్టాడు. ఏ సాని కొంపలో తగలడ్డాడో ఏమో. నొప్పిగా ఉందా ఇప్పుడు? నాన్నమ్మా, పైన డాక్టర్ వచ్చారు. నాన్నకేమైంది? ఏం చెప్పేదమ్మా, వాడికి రాకూడని వ్యాధి వచ్చింది. ఇదంతా నా కర్మ. ఏంటి ఆఫీస్ మూసేశారా? అయ్యగారు ఇంట్లో ఏదో పని ఉందని ఇప్పుడే ఆఫీస్ మూసేసి వెళ్ళిపోయారమ్మా. అయ్యో, ఎక్స్క్యూజ్ మీ, ఒక ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోండి. నేను మార్నింగ్ సార్. ఏమ్మా? బస్సులో స్ట్రైక్ మూలాన తిరిగి వచ్చేసరికి ఆలస్యమైంది సార్. కలెక్షన్ ఎంత అయింది? 30,000. ఇంటికి తీసుకురమ్మంటారా? బస్సులు స్ట్రైక్ అంటున్నావు, ఎలా వస్తావు? డ్రైవర్ కూడా లేడు. ఆ డబ్బు నీ దగ్గరే ఉంచు. నా దగ్గర? సరే సార్, రేపు పొద్దున్న ఆఫీస్కి వచ్చేప్పుడు తీసుకొస్తాను. ఉంటాను సార్. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. గురు, నీకేదో కొత్త పాయింట్ దొరికినట్టుందే. పట్టేసావా? నాకు శోభనం జరుగుతుందా ఎట్టా రవీనా? అదేంటోరా గోపి, మొదటి నుంచి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడు నీ శోభనం గురించి ఆలోచిస్తున్నా. దానికి మార్గం తట్టిందిరా. ఏంటి రవీనా? మన వాణి పనిచేసే ఆఫీస్ తాలూకు డబ్బు మీ ఇంట్లో ఉంది. వద్దు, ఎట్టా తెలుసా నడక్కు. ఆ డబ్బు ఎవరికంటే పడకుండా నాకు తెచ్చిచ్చావనుకో, నువ్వు నేను దొంగతనం చేయను బో. గోపి, మన ఇంట్లో డబ్బు మనం తీసుకోవడం దొంగతనం అవుతుందా? రేపు డబ్బు అయిందనుకుని మీ ఇంట్లో వాళ్ళంతా కంగారు పడతారు. అప్పుడు వాణి ఏడుస్తుంది. అప్పుడు నువ్వు దగ్గరికి వచ్చి ఆ డబ్బు తీసుకెళ్ళి ఇచ్చేయి. ఇచ్చేస్తా. డబ్బు తీసుకెళ్ళి ఇచ్చేస్తావా? డబ్బు తీసుకెళ్ళి వాణి, ఇదిగో నీ కష్టం నా కష్టం కాదా, నేను కష్టపడి డబ్బు సంపాదించాను, నీ ఆఫీస్లో వెళ్ళి కట్టేసాయి అని చెప్పావు అనుకో, అప్పుడు వాణి కంటికి ఆకాశం ఎదిగిపోతావు రా. ఉన్నాడా? ఏంట్రా? రవీనా, డబ్బు తెచ్చాను రవీనా, అంతా తెచ్చాను. మొత్తం తెచ్చేసావా? వెరీ గుడ్, వెరీ గుడ్. రేపే డబ్బు ఇచ్చేస్తావుగా? ఎందుకు ఇవ్వనరా, ఇది నీ డబ్బే. జస్ట్ ఇవాళ రాత్రి వరకే ఇక్కడ ఉంటుంది. అవును, మళ్ళీ వాణి లేస్తే ప్రమాదం. వెళ్ళు.
ఏమైనా 24 గంటల లోపు ఆ 30,000 రూపాయలు నా చేతిలో ఉండాలి. లేకపోతే నేను పోలీసు రిపోర్ట్ ఇవ్వక తప్పదు. పరిస్థితి అంత దాకా రాకుండా చూసుకో. సార్, ఇంత తొందరలో అంత డబ్బు నేను చేయగలిగింది ఏమీ లేదు. సార్, వెంటనే డబ్బు తిరిగి తీసుకెళ్ళిపోతే పెద్ద గొడవలు జరిగిపోతాయంట. రవీణ, నువ్వు ఆ డబ్బు నాకు ఇచ్చేస్తే నేను తీసుకెళ్ళి ఇచ్చేసి తర్వాత వస్తా. ఏ డబ్బు? అదే రవీణ, నిన్ను రాత్రి తీసుకొచ్చి ఆ డబ్బు నేను నీకు ఇచ్చానుగా, ఆ డబ్బు తిరిగి ఇచ్చేయాలి. వండి డబ్బు ఇవ్వు. ఏయ్, రాత్రి నువ్వు నాకు డబ్బు ఇచ్చావా? ఏం కలగానికి అంటున్నావా? రాత్రి నేను నీకు డబ్బు ఇచ్చాను కదన్నా. ఇవ్వలేదని చెప్తున్నాడు కదయ్యా. అన్నా అన్నా అన్న తమాషా చేయొద్దన్నా. అన్న వాడిని పోలీసులు తీసుకెళ్తారంట, జైల్లో పెడతారంట. అన్న ఆ డబ్బు ఇచ్చేయన్నా, నువ్వు చెప్పిన పని ఏదైనా చేస్తానన్నా చేస్తాను. అరే, నీ దగ్గర డబ్బు తీసుకోవాల్సిన అవసరం నాకేం వచ్చిందిరా? ఎవడైనా వింటే నవ్విపోతాడు. పాప ఎక్కడ పడేసుకున్నాడే ఏమిటో. సరేదా, చెప్తా. రారా. పద. నువ్వు ఎట్లా ఇచ్చేస్తాను కదన్నా. డబ్బే కదా నీకు కావాలి? అవునన్నా. ఏయ్, ఈసారి మీటింగ్ జరిగినప్పుడు ఎప్పుడు కొట్టినట్టు చేయగొట్టు, చిల్లర డబ్బులు పడేస్తాను. వెళ్ళా. డబ్బు ఇచ్చే పోలీసులు వాడి అరే, నాకు డబ్బు ఇచ్చాను కలగనాడేమో పిచ్చాడు. వాడి పిచ్చి మాటలు నమ్మి నువ్వు మా ఇంటికి రావడం ఏంటయ్యా? నేను మీటింగ్లకు వెళుతుంటే జేజేలు కొట్టి 10 20 సంపాదించుకున్న పనికి మాలినోడు వాడు 30,000 ఇవ్వడం, నా తమ్ముడు తీసుకోవడం. పిచ్చి ముదిరినట్టుంది ఎర్రోడికి. పోలీస్ అయినా నేను చెప్పేది అంతా నిజం. మా అమ్మ మీద ఒట్టు. నేను ఇంట్లో ఉన్న డబ్బు తీసుకొచ్చి రవణ్యకి ఇచ్చాను. ఇప్పుడేమో నన్ను అందరూ ఎర్రోడు పిచ్చాడు అంటున్నారు. దుర్గా, నేను రాత్రి డబ్బు తీసుకొచ్చి రవణ్యకి ఇచ్చినప్పుడు నువ్వు చూసావుగా. నువ్వైనా చెప్పు దుర్గా, లేకపోతే వాడిని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. దుర్గా, చెప్పు దుర్గా. వాడి పాపం. దుర్గా, నువ్వు చెప్పకపోయినా పర్లేదు, అవును అని తల్లాడించాలి. ఆయన పోలీస్ ఆయన అర్థం చేసుకుంటారేంటి? అవును కదా. అదే దుర్గా, నువ్వు కూడా వాళ్ళలాగా నువ్వు కూడా అబద్ధం చెప్తున్నావు. పాపం వాడి. దుర్గా, అబద్ధం చెప్పదు దుర్గా, పాపం వాడి కదా. దొంగతనం చేశానని నువ్వే చెప్తున్నావు కదా. ఆ విషయం ఏదో పోలీస్ స్టేషన్ లో తెలుసుకుందాం. పద. నన్ను తీసుకెళ్ళదు.